భగవాన్ ఋషి అన్నారు. ఆయన సాక్షాత్తు భగవానుడే అన్నారు. ఎలా భగవానుడు అంటే గురువు భగవానుడే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒకానొక శిష్యుడు, నాకు 2-3 మంత్రాలు ఉపదేశం ఉన్నాయి, సంధ్యావందనం చేస్తూ గాయత్రి మహామంత్రం చేసేటప్పుడు వేరొక మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములు కనపడుతూ ఉంటాయి, ఆ మంత్రం చేసేటప్పుడు ఇంకో మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములు కనపడుతూ ఉంటాయి, మరి అది దోషం కదా. ఒక మంత్రం చేస్తున్నప్పుడు ఇంకో మంత్రంలో చెప్పబడినటువంటి దేవత యొక్క పాదార విందములు కనపడుతుంటే ఉపాసన ఎంత దోషం రాదా? కాబట్టి నాకు ఏదైనా పరిష్కారం చెప్పమన్నారు. చెప్పమంటే వెంటనే చంద్రశేఖర భారతీస్వామి అన్నారు, మీ గురువు గారి పాదాలు నీకు జ్ఞాపకమేనా అన్నారు. అయ్యో, మా గురువు గారి పాదాలు జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? అస్తమానం నమస్కారం చేస్తానుగా, ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలే మననం చేయి, ఒక్క గురువుగారి పాదాలే చూస్తూ అన్ని మంత్రాలు ఉపాసన చేయి, అన్నీ జపం చేయి. అదేమిటి మరి మంత్రాధిష్టాన దేవతని చూడక్కర్లేదా? అక్కర్లేదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, ఎవరైనా గురువే అయినప్పుడు నువ్వు ఏ మంత్రాన్ని ఉపాసన చేసినా గురువుగారి పాదాల వంక చూస్తే చాలు, సమస్త దేవతల్ని ఉపాసన చేసినట్టే మంత్రములు సిద్ధిస్తాయన్నాడు.